మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా సోషల్ మీడియా వెట్టింగ్ ఈ విషయం ఏదైతే ఉందో అమెరికాలో ఉంటున్న స్టూడెంట్స్, ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఇది. అయితే దీని గురించి చాలా క్లియర్గా మనకి ఎన్నో విషయాలు చాలా తెలియజేయబోతున్నారు సార్. చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే విరాట్. సోషల్ మీడియా వెట్టింగ్ ఇది చాలా కొత్తగా ఉంది మన వాళ్ళందరికీ కూడా పదం. బట్ దీనిలో చాలా గొప్ప అర్థం ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్న స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరైతే పేరెంట్స్ ఇక్కడ ఉండి మా వాళ్ళు బాగున్నారా లేదా అని, జాగ్రత్తగా ఉంటారా లేదా అని పేరెంట్స్ కూడా ఈ విషయం తెలియజేయాల్సిన అవసరం ఉంది. చెప్తారు దీని గురించి? ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఏదైతే ఉందో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్లో ఉన్న హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఈవెన్ కెనడా కూడా ఇదే అప్లై చేస్తుంది, ఈవెన్ ఇంగ్లాండ్ కూడా ఇదే తీసుకుంటుంది రాబోయే కాలంలో. మన మీడియాస్ ఏదైతే ఉన్నాయో, మన ఇన్స్టా కావచ్చు, మన ఫేస్బుక్ కావచ్చు, మన పర్సనల్ ఎక్స్ కావచ్చు, ఏదైనా సరే ఈ మన వీడియోస్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ అప్ చేయాలి అన్నది, అంటే పబ్లిక్ డొమైన్కి ఓపెన్గా పెట్టాలి. అంతేగాని కొన్నాటిని మనం చేసుకుని సర్క్యులేట్ చేయకూడదు. సర్క్యులేట్ చేసేది ఏదైనా ఉందా లేదా అన్నది వెరిఫికేషనే సోషల్ వెట్టింగ్ అంటారు. ఈ మన వాడేటువంటి ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా మనం యుఎస్కి వెళ్ళేటువంటి F1 వీసాలో వెళ్ళేటువంటి పిల్లలకి మెయిన్గా ఏంటంటే, అక్కడ ఇమిగ్రేషన్ సిస్టమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటువంటి ఒక సిస్టమ్ తీసుకుని మీ యొక్క మీడియాస్ హ్యాండ్ ఓవర్ చేయండి, మీ యొక్క పాస్వర్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏమి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు దాంట్లో. మొత్తం మనం చూసే అన్ని వెరిఫికేషన్ కూడా ఏమి ఉండదు. అది ప్రైవసీ రూల్స్ ఎగ్నెస్ట్ అక్కడ. అందుకని మనం మొత్తం అంతా చూసేస్తారేమో, మనం ఏవైతే వెరిఫై చేస్తాం, ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. మనం దానిని ఓపెన్ స్పియర్లో ఎన్ని పెట్టాము, దాన్ని లాక్ ఎన్ని చేస్తున్నాం. మనం జనరల్గా ఏం చేస్తామంటే కొన్ని లాక్ చేసేస్తూ ఉంటాం, ఎవరికి పబ్లిక్ కనపడకుండా. ఆ కనపడకుండా లాక్ చేసి ఒక సీక్రెట్ ఏజెన్సీ ద్వారా నడిచేటువంటి కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ టెర్రరిజంలో జరిగేటువంటి యాక్టివిటీస్ని ఓపెన్ అప్ చేసేదే సోషల్ వెట్టింగ్. అందుకని మనకి ఇండియన్లో ఉండేటువంటి పిల్లలకి ఇది పెద్ద ఎఫెక్ట్ కాదు. కానీ మనకి ఏదైతే ఒక వీడియో, ఒక కంట్రీ హేటెడ్ వీడియోనో, లేకపోతే ఒక వర్గానికి సంబంధించినటువంటి హ్యాటెడ్ స్పీచెస్ను దయచేసి మీరు మీ దాంట్లో పొందుపరచుకోకండి. అండ్ మనం చాలామంది అనుకుంటారు, ఏముంది దాని దగ్గర డిలీట్ చేసేసి అడిగి ఇచ్చేస్తే సరిపోతుంది. దే నో మెకానిజం. ఏ సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నువ్వు ఏది డిలీట్ చేసా కూడా వెరిఫై చేసేస్తే. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆ కంట్రీకి వస్తున్నావు, ఆ కంట్రీకి వచ్చేటప్పుడు ఎట్లాగా అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండగలుగుతున్నావు, అండ్ వాట్ ఆర్ ద రెగ్యులేషన్స్ యు ఆర్ వెరిఫైయింగ్ దేర్. ఇది ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి F1 వీసా వాళ్ళకే కాదు, ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా వెళ్ళినటువంటి F1 వీసా, అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి F1 వీసాలో వెళ్ళిన పిల్లలకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పచ్చు. ఎప్పటికప్పుడు అవి వెరిఫై చేస్తూ ఉంటారు. ఏది పడితే అది నువ్వు లాకప్ చేసేసుకుని, లేకపోతే సీక్రెట్ కోడ్స్ పెట్టుకుని నువ్వు ఏదైనా ఒకటి చేద్దాం, ఒక యాక్టివిటీ చేద్దాం అనుకుంటే కొంచెం నువ్వు ప్రమాదంలో పడతావని చెప్పచ్చు. నాట్ ఓన్లీ సోషల్ వెట్టింగ్ విరాట్. యుఎస్లో ఉండేవాళ్ళు ఇదివరకట్లా కాదు, ఇప్పుడుండే పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రతిదీ కూడా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నువ్వు అనుసంధానంగా నువ్వు ఉంటేనే నీకు అక్కడ స్టే, లేదంటే యువర్ స్టే విల్ నాట్ బి దేర్ ఫర్ లాంగ్ టైం. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒక్కొక్కసారి ఎమోషనల్గా కొన్ని విషయాలకి వాళ్ళ వాయిస్ వినిపిద్దాం అనుకుంటూ ఉంటారు, అదొకటి. అలాగే కొంతమంది తెలియక చిన్న తప్పులు ఉంటూ ఉంటాయి, అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దాటడం, ఇలాంటి కొన్ని వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళారు కాబట్టి ఇక్కడ కొన్ని ఏముంది తప్పు వదిలేస్తారనే ఒక భావనలో అక్కడికి వెళ్తారు. బట్ అక్కడ రూల్స్ అలా ఉండవు. ముఖ్యంగా ఇలాంటి విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేరెంట్స్ స్పెసిఫిక్గా వాళ్ళ పిల్లలకి ఎప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. పిల్లవాడు వెళ్ళాడు, వాడి కార్ ఏది యూజ్ చేస్తున్నాడు, వాడు ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్కి వెళ్తున్నాడు, ఆ పార్టీస్కి ఏమి వెళ్తున్నాడు, ప్రతి దాన్ని కూడా కీన్గా అబ్జర్వ్ చేసేటట్టు ఒక హాస్టల్లో ఉన్న పిల్లవాడిని వెరిఫై చేసినట్టు చేసుకుంటూ ఉంటేనే దేర్ జర్నీ ఇన్ యూఎస్ విల్ బి వెరీ గుడ్. ఫ్రీడమ్ ఈజ్ దేర్, అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఈజ్ దేర్, లిబర్టీ ఈజ్ దేర్, అబ్సల్యూట్ లిబర్టీ. ఇండియాలో కూడా అంత లిబర్టీ ఉండదు, కానీ అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇట్స్ ఎన్ ఎలియన్. ఒకసారి లోపలికి వచ్చాడంటే ఒక ఎలియన్. నువ్వు ఇక్కడికి వచ్చి ఎట్లా ఉంటావు నువ్వు చెప్పాలి వాడు. అంటే ఒకటి ఎంట్రీ లోపలికి వచ్చి ఒక చోటకు ఎంట్రీ అవుతున్నప్పుడు ఒక పరాయి జీవి లోపలికి వస్తున్నాడు, ఆ పరాయి జీవి ఇక్కడ ఎట్లా ఎగ్జిస్ట్ అవుతాడు అన్నట్టు చూస్తారు అక్కడ ఎంట్రీ. ఆ మైండ్ సెట్ తోటి నువ్వు ఉండాలి అక్కడ. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు పార్టీస్కి అటెండ్ అవుతాను, నేను డ్రంక్ అండ్ డ్రైవ్కి వెళ్ళిపోతాను, లేకపోతే నేను
రూల్స్ నేను పాటించను, పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేస్తాను, మాల్స్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే అది చెల్లదు. అండ్ మెయిన్లీ ఏంటంటే ఆడ్ జాబ్స్కి మాత్రం ఇప్పుడు ఎట్ ప్రజెంట్, ఒకప్పుడు 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఓకే, యాజ్ ఆఫ్ నౌ సిచ్యుయేషన్స్లో నీకు ప్రొవైడ్ చేసినటువంటి ఓటీపీ జాబ్స్ తప్ప నువ్వు మిగతా జాబ్స్కి దయచేసి వెళ్ళకు. సో ఈ జాబ్స్ నీకు ఏదైతే యూనివర్సిటీ ఇచ్చిందో నువ్వు తీసుకుంటే విల్ బి సేఫ్ దేర్. వండర్ఫుల్ సార్. సార్ మరీ ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ర్యాగింగ్ అని చెప్పేసి, లేదంటే అక్కడ ఉన్న వీళ్ళ తప్పు లేకుండానే అక్కడ ఏదో ఒక విషయానికి వీళ్ళు బాధపడినా, లేదంటే ఇంజూర్ అయినా, లేదంటే ఫిజికలీ ఆర్ మెంటల్లీ అబ్యూజ్ అయితే వీళ్ళు ఏం చేయాలి ఇమీడియట్లీ? అక్కడ లీగల్ సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఏదర్ విత్ ద కంట్రీ ఆఫ్ వాళ్ళ సిటిజన్స్ అయినా ఇంకో సిటిజన్స్ అయినా సరే, ఇమీడియట్గా నీకు ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వు అక్కడ ఉండేటువంటి లీగల్ ఏజెన్సీస్ కోప్కిన్ నువ్వు వెంటనే కాల్ చేయొచ్చు. క్లాస్లో ప్రతిరోజు డిస్ప్లే చేస్తారు, యూనివర్సిటీ ప్రతి చోట డిస్ప్లే చేస్తారు నువ్వు ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఏ ఆఫీసర్స్ని కన్సల్ట్ చేయాలి అని చెప్పి. అదర్వైజ్ నువ్వు మీ పేరెంట్స్కి నువ్వు ఇంటిమేట్ చేసినా సరే, మీ పేరెంట్స్ అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీని కన్సల్ట్ చేయటం, ఆ కన్సల్టెన్సీ ద్వారా నీకు ఏదైనా సెక్యూరిటీ ఇబ్బంది ఉంటే వెంటనే వెరిఫై చేయటం. అండ్ మెయిన్లీ యూనివర్సిటీలో ఒక వింగ్ ఉంటుంది, స్టూడెంట్ సెక్యూరిటీ వింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ వింగ్ ఏం చేస్తుందంటే నిరంతరం ఎవరైనా స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నారా అని వెరిఫై చేసుకుంటూ ఉంటుంది. వెరీ వీక్ యూనివర్సిటీస్ కాకుండా కొంచెం రెప్యుటెడ్ యూనివర్సిటీ ప్రతి దాంట్లోనూ ఒక సెక్యూరిటీ సెక్టర్ ఉంది. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఆ పర్సన్స్ను కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నీకు సెక్యూరిటీ వస్తుంది. యూనివర్సిటీస్ చాలా బాగా పనిచేస్తాయి విరాట్. ఇక్కడ మనకు ఉండేటువంటి యూనివర్సిటీ లాగా స్టూడెంట్స్ బయటికి వెళ్తే నాకు సంబంధం లేదన్నట్టు ఉండదు. చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ప్రొఫెసర్స్కి ఇంటిమేట్ చేసిన వాళ్ళు చాలా తీసుకుంటారు. ఒక మెంటర్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను చాలామంది చెప్తా ఉంటాను పిల్లలు, క్రియేట్ వన్ మెంటర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రొఫెసర్. ఒక మెంటర్ని క్రియేట్ చేసుకోండి. ఫర్దర్గా నువ్వు పిహెచ్డి పనికి వస్తాడు, అండ్ ఆల్సో నువ్వు ఉన్నన్నాళ్ళు నీకు మంచి అడ్వైజెస్ ఇస్తాడు. ఇది లేకుండా నువ్వు అక్కడ ఉండి నీ ఫ్రీ బర్డ్ కింద ఉండాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది విరాట్. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా పేరెంట్స్ అండి, పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంతవరకు ఉన్నారో మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఆడియన్స్ అడిగింది సార్, అక్కడ ఉన్న పిల్లలకి ఇక్కడ మీలాంటి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో మీ ద్వారా ప్రొటెక్షన్ చేయడానికి ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, డెఫినెట్లీ. ఏదైనా చిన్నది ఉన్నా సరే మనకి అక్కడ లీగల్ కన్సల్టెంట్స్ ఉన్నారు, ప్రతి స్టేట్లో ఉన్నారు. వీ కెన్ అప్రోచ్ దెమ్. వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే ఆల్రెడీ చాలా కేసెస్ అయితే నేను అక్కడ ఉండేటువంటి మన కన్సల్టెంట్స్ అక్కడ ఉండేటువంటి కౌన్సిల్స్ తోటి అప్రోచ్ అయ్యి కేసెస్ రిజాల్వ్ చేస్తున్నాం. వరస్ట్ సిచ్యువేషన్ వెళ్ళిన వాళ్ళని కూడా పికప్ చేసుకుంటున్నాం. ఇండియాలా కాకుండా అక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఆ ఎక్స్క్యూజ్ని నువ్వు తీసుకుంటే దట్ విల్ బి గ్రాంటెడ్. అదర్వైజ్ ఎక్కడేదో ఇబ్బంది పెడతారన్నది పక్కన పెట్టేసుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, బికాజ్ ఇట్ ఈస్ ఎ లిబర్టీ కంట్రీ. లిబర్టీ అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కంట్రీ అమెరికా కాబట్టి. సో సార్ చెప్పిన మాటలన్నీ విన్నారు కదండి. ముఖ్యంగా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రొఫెషనల్ హెల్ప్ కావాలంటే సార్ ఉన్నారు. అండ్ అలాగే ముఖ్యంగా పిల్లలు అనేవాళ్ళు అవేర్నెస్తో మనం చదువుకోవడానికి వెళ్ళాము, జాబు ఈ మైండ్ సెట్లో ఉండడం బెస్ట్. కానీ అదర్ అవగేషన్స్ అనేవి తగ్గించుకుంటే చాలా మంచిది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ట్రంప్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా 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 బెటర్. అదర్వైజ్ మేము చూస్తూనే ఉన్నాం వీడియోస్లో సంఖ్యలు వేసి పిల్లల్ని తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా. ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు అనుకున్నట్లయితే తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు సార్ని సంప్రదించవచ్చు. మరీ ముఖ్యంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో అవి మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటిపై ఒక స్పెసిఫిక్ ఎపిసోడ్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.